అండి నన్ను మీరు మోసం చేశారుగా. మోసం చేశాను? నేనేం మోసం చేశాను పిచ్చిదాన్ని? మీకు ఇంతకు ముందు రాని అమ్మాయితో పెళ్ళైందంటగా, నాకు ఆ విషయం చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేస్తున్నారుగా, అది మోసం కాదా? నీకు నేను చెప్పలేదు? పెళ్ళవక ముందే చెప్పా నిన్ను రాణిలాగా చూసుకుంటానని. నువ్వే ఇంకా వేరేదేదో అనుకొని ఫీల్ అయిపోయావు. రాణిలాగంటే మహారాణిలా తీసుకుంటాను కానీ ఆడాన్లా అనుకోలేదు. మోసపోయాను. పొద్దున్న చేసిన ఉప్మా ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మీ అమ్మ దగ్గరేనా? అవును, అంత బాగా నచ్చిందా? రేపు అదే చేసేది. నచ్చింది కాబట్టేగా 3 గ్లాసులు తాగాను. చేస్తే చేసేవు గానీ రేపు తాగేది కాకుండా తినేది చెయ్యి. రోజు రోజుకి కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, టీవీ బిల్లులు కడతాము. నా జీతం మొత్తం సరిపోవట్లేదు. నా సంపాదన మొత్తం ఇడిగే సరిపోతుంది. ఆఖరికి సరైన తిండి కూడా దొరకట్లేదు. నన్ను కూడా శుభలగ్నం సినిమాలో జయపాబు బాబుని కొన్నట్టు ఎవరన్నా నన్ను కూడా కొనుక్కుంటే బాగుండు. టీవీకి ఎదురు కూర్చున్నావు, పక్క కొద్దిగా. అవును, నాకు డౌట్. నా తెలియక అడుగుతాను, రోజు ఇదే టైంకి టీ ఎందుకు తాగుతావు నువ్వు? తలనొప్పి వస్తుంది కాబట్టి టీ తాగుతున్నాను. తలనొప్పి ఎందుకు వచ్చింది అసలు నీకు? టీ తాకపోతే తలనొప్పి వచ్చింది. నీ ఎవరు ఇట్లా కాదు, మీ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే గాని. ఆగు ఆగు ఆగు, ప్రతిసారి చూస్తున్నాను గొడవ పడితే మా అమ్మ నాన్నకి ఎందుకు ఫోన్ చేస్తాను? ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు కొత్త ఫోన్ కొన్నాం, చెడిపోయింది అనుకో, ఫోన్ తిడతామా? అది తయారు చేసిన కంపెనీ వాడిని తిడతామా? కంపెనీ వాడిని తిడతాము. మరి నేను చేసింది కూడా అదేగా. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.